మురుగన్ కుచ్ కరోనా మురుగన్ అడిగితే ముసలోడు వచ్చిండేం రా. ఏం కావాలి బిడ్డ ఈ 500 చిల్లరేమో దొరుకుతుందా? తండ్రికి లేక తడకని పట్టుకుంటే కొడుకొచ్చి కాజలు కావాలన్నాడంట. నీ గోష్లో నాకు గంజి. రాత్రి నుంచి ఏం తినలేదు బిడ్డ. పొద్దుటి నుంచి చిల్లర పెడితే నా దగ్గర లేదంటాను. ఆకలి బాగైతుంది. చాయ్ తాగుదామన్నా చిల్లర లేకుండా పోయింది. కొని ఈ 1000 రూపాయలు తీసుకొని 100 రూపాయలండి. ఇగో 1000 కొందా ఇదా? ఇదేదో 100 రూపాయి. ఓ పెద్ద మనిషి, గా సంకల్ సంచేంది? పైసలున్నాయి బిడ్డ. ఎన్నున్నాయి? ఏంది? 20 లక్షల దాకా ఉన్నాయి. 20 లక్షలా? అన్ని పైసలు సంకలం పెట్టుకుని ఎట్లా తిరుగుతున్నావు కాక? ఎవడైనా కొట్టేసా? ఊకో బిడ్డ, ఎవరు కొట్టేస్తారు? ఊకిత్తనన్నా తీసుకుంటలేరు. ఇక ఆడి కర్మగాలు కొట్టేస్తే ఆని బతుకు కాశీకి పోయి కొంగపీ తెచ్చినట్టు ఉంటది. 20 లక్షలు ఆడే నీకు? యాడి వంటి బిడ్డ, దుక్కు దున్ని కష్టపడి సంపాదించిన పైసలు ఇవి. అబ్బా, దుక్కి దున్నితే 20 లక్షలా? షోలో ఏమన్నా శామంతి పూలు కనిపిస్తున్నాయా? గట్టంటమైంది బిడ్డ. ఎన్ని కట్టాలు పడ్డా నీకేమెరక? నాకొక్కగానొక్క బిడ్డ, అది బుట్టే వాళ్ళమ్మ చచ్చే. దాని పెళ్లి కోసమని 20 ఏళ్ల నుంచి కడుపు మార్చుకొని పైసా కూడబెట్టి మా ఊళ్ళో సావుకారు దగ్గర పెట్టిన. అవి ఇప్పుడు 20 లక్షలైనాయి. రాత్రి 9 గంటలకు సావుకారు 20 లక్షలు తెచ్చి, ఇగో నీ పైసలు నువ్వు తీసుకో అని ఇచ్చిపోయిండు. నా బిడ్డ టీవీలో చూసి జరిగిందంతా చెప్పే. వచ్చే నెలనే దాని పెళ్లి. అల్లుడు ఈ పైసలు వద్దానే. ఏం చేయాలనో అర్థం అయితలేదు. ఇక పట్నం పోయినా పైసలు మార్చుకొని వస్తానని వెళ్ళిన బిడ్డ. నీ ఒక్కడికే కాదు పెద్దనా, అందరి పరిస్థితికి ఇట్లా ఉంది. ఒకవేళ బయట పైసలు మార్చినా మస్తు కమిషన్ తీసుకుంటారు. అంటే లంచమా? నా సోంటిది అనుకో. మోడీ చేసింది గిదేనా? గీంతేనా? గీంతేనా అంటే గంతే. మేము నీకోసం ఏమని చాలనా? నా కోసం ఏం చెప్తారు? పర్లేదు చెప్పు కాక, మన తాను ఫోన్ ఉన్నది, రికార్డు కొడితే మోడీ దాకెళ్తాది. గట్లనా? అయితే చెప్పడానికైతే శానున్నాయి. అయితే చెప్పాలా? మన దేశానికి రైతే రాజు. రైతుల దగ్గర భూములు తీసుకున్న